వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఏపీ ఎంసెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. మరి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఎలా యూజ్ అవుద్దో, ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి మాత్రమే మనం కౌన్సిలింగ్ సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. టాప్ కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, వాటిలో సీట్స్ ఎలా సంపాదించుకోవాలి, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం చెప్తూ ఉంటాం. అలాగే టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు దీనికి సంబంధించిన ఎనీ ఎక్సెల్స్ ఏమైనా షేర్ చేయాలంటే టెలిగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మొబైల్ యాప్ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ కూడా పుష్ చేస్తుంటాను. మరి ఏపీ ఎంసెట్ సంబంధించిన అర్జెంట్ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఎంపీసీకి సంబంధించి కీ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎంపీసీ సంబంధించిన కీ టుమారో మార్నింగ్ అంటే 24th May 2024 అరౌండ్ 10 o'clockకి కీ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఏపీ ఎంసెట్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. మరి ఈ కీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని ముందు పెట్టుకొని మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే ఆన్సర్స్ రాశారో దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఒక షీట్ లాగా ఇస్తారు, దాన్ని రెస్పాన్స్ షీట్ అంటారు. సో ఆ రెండింటిని ముందు పెట్టుకొని మీరు కరెక్ట్గా మీరు రాసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీకు అనాలిసిస్ అయితే వస్తుంది. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదు అని అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేయొచ్చు. సో అబ్జెక్షన్స్ రేజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఫ్రీగా మార్కులు అయితే ఎంసెట్ బోర్డు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ ఫర్ ఇంజనీరింగ్ ఈజ్ 26th May 2024 అరౌండ్ 10 AM. అంటే రేపు మార్నింగ్ మనకు ఇంజనీరింగ్ కీ సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ 26th May 2024 10 o'clock వరకు మనము అబ్జెక్షన్స్ రేజ్ చేసేదానికి టైం ఇచ్చారు. సో ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. సో అబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.